చిన్న ఏ రొట్టెలవి? యవలు రొట్టెలు. ఇక్కడే రాసింది యవలు రొట్టెలు. ఆ రోజుల్లో ఎగువ మధ్య తరగతి గొప్పోళ్ళు గోధుమ రొట్టెలు తింటారు, నిరుపేదలు యవలు రొట్టెలు తింటారు. సభకు వచ్చిన పిల్లోడు ఏ రొట్టెలు తెచ్చాడు అంటే వాడు గొప్పవాడు పేదవాడా? పేదోడైనా మంచి మనసుతో యేసుప్రభు ఎవరి దగ్గర ఉన్నాయని అడగకపోయినా బోధకుడా నా దగ్గర ఉన్నాయని అందరూ అయితే చెప్తా, అందరూ అన్నాడు బోధకుడా ఉన్నాయంటే వాటిని నా దగ్గరికి తీసుకుంటాను. ఎంత ఇచ్చావు కాదు, ఏ మనస్సుతో ఇచ్చావు. హేబేలును అతని అర్పణ ప్రభు అంగీకరించారా లేదా? అసలు గమ్మత్తు చెప్పనా, హేబేలు అనేవాడికి కానుకివ్వాలని కూడా తెలీదు. కయ్యూను కానుకిస్తే చూసి బాబోయ్ కానుకివ్వాలేమోనని చెప్పి కానుక తెచ్చాడు. కానీ కయ్యూను ఏదో ఇవ్వాలి గడికి ఇచ్చాడు. బట్ హేబేలు మాత్రం శ్రేష్టమైన తీసుకొచ్చాడు. అది గొప్పతనం. మీరు 200 దేనారాలు ఎవరికి కావాలి? నీటిని పరీక్షించడానికి ఇస్తాడేమో పిల్లాడు అన్నాడు. అది కూడా నా దగ్గర ఈ సందర్భాల్లో మనకి తెలియక ఏదో బలవంతంగా ఇవ్వాలి కనుక ఎవరికైతే పాస్టర్లు శాపాలు పెడతారంటే ఇవ్వాల్సిన అక్కర్లేదు. ఏ మనస్సుతో వచ్చాను. ఇంకో కాన్సెప్ట్ కూడా చూస్తున్నాను నేను. యేసు ప్రభు చర్చిలో ఉన్నప్పుడు సమాజ మందిరంలో శాస్త్రులు ప్రధాన యాజకులు వాళ్ళని చూసి మీరు విధవరాళ్ళ ఆస్తులు తొప్పేస్తున్నారని చెప్తాను. అప్పుడే ఆ విధవరాలు లోపలికి వస్తారు. ఆ కాన్సెప్ట్ కిందే ఉంటుంది లోకస్వార్థలో. అవి రావడం చూసి విధవరాలు అప్పుడు విధవరాల కోసమే చెప్తున్నారు వాళ్ళు. యేసు ప్రభు అంటే ఆది వాక్యం, ఆ వాక్యమై ఉన్న ప్రభు ఆ విధవరాలు కాలం చూసిన వెంటనే మౌనం అంటే దాని అర్థం ఏంటంటే నీవు ఏ మనస్సుతో ఇస్తున్నావో ఆ మనస్సు ప్రభు చూస్తే ప్రభు కూడా ఏం మాట్లాడారు. యేసు ప్రభు ఎబ్రి భాషలో ఉంది 3 వర్తమానం చెప్తూ ఆ కాలం చూసి 3 ప్రక్కన ఉన్నవాడు మెసేజ్ మధ్యలో చెప్పి బోధగా ఈ దేవాలయం ఎన్ని సంవత్సరాలు కట్టారు తెలుసా? చాలా సంవత్సరాలు కట్టారు కదా, ఆ హేరోని కట్టించాడు బోధగా అని సబ్జెక్ట్ డైవర్ట్ చేసి. అంటే కానుకిచ్చేటప్పుడు బలవంతంగా ఇవ్వాల్సిన హృదయపూర్వకంగా కానుకిస్తే వేవేల మంది ఆకలి తప్పులు తీర్చబడతాయి. ఇక్కడే ఆ చిన్న రాయి లైకరింతో ఉందా, అక్కడే యేసు ప్రభు కూర్చొని